హలో ఎవ్రీవన్. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్‌లో కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్‌లో వర్క్ షీట్ 14 చూద్దాం. ఇందులో ఏం నేర్చుకుంటామంటే గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం. ఓకేనా? గరిష్ట అంటే పెద్ద, సామాన్య అంటే ఉమ్మడి, భాజకం అంటే కారణాంకం. ఓకేనా? క్రింది సంఖ్యల కారణాంకాలను కనుగొని వాటిని పక్కన సూచించిన సంబంధిత వృత్తాలలో రాసి ఉమ్మడి కారణాంకాలను ఉమ్మడి భాగంలో అంటే ఈ మధ్యలో రాసి గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ 12 మరియు 26ల కారణాంకాలు ఏది అన్నారు. అంటే 12 దేనితో నిశ్శేషంగా భాగిస్తుందో అవన్నీ 12 యొక్క కారణాంకాలు. ఓకేనా? 1 అనేది ప్రతి ఒక్క దానికి కారణాంకం అవుతుంది. తర్వాత 2 ఆరుల 12 వస్తుంది కదా! 2, 4 మూడుల 12 వస్తుంది కదా! 4, 3 తర్వాత 6 రెండుల 12 వస్తుంది. నెక్స్ట్ 12. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 26 యొక్క కారణాంకాలు చూసామంటే 1 అనేది అన్నిటికి కారణాంకం. తర్వాత 2 13ల 26 వస్తుంది కదా! సో 2 తర్వాత 13 రెండుల 26 కదా! కాబట్టి 13, 26. ఇప్పుడు వీటిలో ఉమ్మడి కారణాంకాలు ఏంటి? అంటే రెండిట్లో ఉండేవి. ఇప్పుడు రెండిట్లో ఉండే కారణాంకాలు ఇక్కడ 1 ఉంది. ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉంది. వింటూ రాసుకున్నారంటే మీకు కంటెంట్ నీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇవి. ఇందులో 12 మరియు 26లో ఉమ్మడి కారణాంకాలు ఏది అంటే 1, 2. ఇందులో ఏది పెద్దది? గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం కాబట్టి ఇందులో ఏది పెద్దది? 2. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ సర్కిల్‌లో రాస్తాం. ఉమ్మడిగా ఉండేది మధ్యలో రాసేస్తాం. రెండిట్లో ఉండేది. ఈ 2 వదిలేసిన తర్వాత 3, 4, 6, 12 ఇక్కడ రాసుకుంటాం. 3, 4, 6, 12. నెక్స్ట్ ఇందులో 1, 2 వదిలేస్తే 13, 26. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. 21 మరియు 15ల కారణాంకాలేందో కనుక్కుంటాం. ఇక్కడ 21 కారణాంకాలు 1 అన్నిటిని నిశ్శేషంగా భాగిస్తుంది. సో, ప్రతి ఒక్క దానికి 1 అనేది కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 3 21 కదా! 3 అనేది కారణాంకం. 7 కూడా కారణాంకం. 21 దానికి అదే 21 ఒకట్ల 21 కదా! అంటే 21ని 21తో భాగిస్తాం. శేషం 0 వస్తుంది. సో, 21. ఇప్పుడు 15 కారణాంకాలు చూస్తే 1, 3 5ల 15 వస్తుంది కదా! 3, 5 మళ్ళీ అదే నంబర్ కూడా దానికి కారణాంకం అవుతుంది. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఉండే కారణాంకాలు ఏదని చూడండి ఇక్కడ 1, 1, 3, 3. ఓకే. ఇప్పుడు 21 మరియు 15లో ఉమ్మడి కారణాంకాలు ఏది అంటే 1, 3. ఇందులో గసాబా గరిష్ట సామాన్య భాజకం ఏది? పెద్దగా ఉండేది 1, 3? 3. ఇదే దీని యొక్క గసాబా. 21, 15ల గసాబా ఎంత అంటే 3. ఓకేనా? ఇక్కడ ఉమ్మడిగా ఉండేవి మధ్యలో రాస్తాం. 1, 3. ఇక్కడ 21 కారణాంకాలు ఇంక మిగిలింది రాసుకుంటాం. 7, 21. 7, 21. ఇందులో 1, 3 వదిలేస్తే 5, 15 ఇక్కడ ఈ రింగ్‌లో రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ 15 కారణాంకాలు, 21 కారణాంకాలు రెండిట్లో ఉండేవి మధ్యలో రాస్తాము. 1, 3 అనేది. ఇందులో పెద్దది ఏది? 3. ఇది గరిష్ట సామాన్య భాజకం. ఓకే. నెక్స్ట్ 30, 40ల యొక్క కారణాంకాలు కనుక్కుందాం. ఇప్పుడు 30 కారణాంకాలు చూసామనుకోండి 1 అనేది అన్నిటికి కారణాంకం. సరిసంఖ్య కాబట్టి 2తో భాగిస్తుంది. 2 15ల 30 వస్తుంది. 3 10ల 30 వస్తుంది కదా! కాబట్టి 3 కూడా వస్తుంది. 5 6ల 30 కదా! 5, 6 5ల 30 కాబట్టి 6 కూడా వస్తుంది. 10 3ల 30 కాబట్టి 10 అనేది కూడా కారణాంకం అవుతుంది. 15 2ల 30 కాబట్టి 15 వస్తుంది. లాస్ట్ అదే నంబర్ కూడా దానికి కారణాంకం అవుతుంది. ఓకే. నెక్స్ట్ 40 కారణాంకం చూస్తామంటే
1, 2 20ల 40 కదా! 2 వస్తుంది. 4 10ల 40 కదా! కాబట్టి 4, 5 8ల 40 కాబట్టి 5, 8, 10 4ల 40 కదా! 10, 22ల 40 కాబట్టి 20. మళ్ళీ అదే నంబరే కూడా దానికి కారణాంకం కదా! 40. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఉండే కారణాంకం ఏది? రెండిట్లో 1 ఉంది, 2 ఉంది, నెక్స్ట్ 5, ఇక్కడ 10. ఓకే. ఇవి ఇంక లేవు ఉమ్మడిగా రెండిట్లో. ఓకే. 30 మరియు 40లో ఉమ్మడి కారణాంకాలు ఏది అంటే ఇక్కడ ఏం రాస్తాము? 1, 2, 5, 10 అన్నిట్లో ఉండేవి. ఇందులో పెద్దది ఏది? గరిష్ట సామాన్య భాజకము 1, 2, 5, 10లో 10 కదా! సో, 10. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాము? ఉమ్మడిగా ఉండేది మధ్యలో రాసుకుంటాం. ఇక్కడ చిన్నగా రాసుకోండి. 1, 2, 5, 10. ఓకే. ఇప్పుడు 30 కారణాంకాల్లో ఇవి వదిలేసి మిగిలింది 3, 6, 15, 30 కదా! యాడ్ రాసుకునేస్తాం. 3, 6, 15, 30. నెక్స్ట్ 41 కారణాంకాల్లో ఇవి రౌండ్ చేసి ఉండేది వదిలేస్తే 4, 8, 20, 40. 4, 8, 20, 40. ఓకే. నెక్స్ట్ ఇంక లాస్ట్ వన్ చూద్దాం. ఈ విధంగా చేయడం వల్ల మీకు గసాబ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 35 మరియు 28ల యొక్క కారణాంకాలు ఏమి అన్నారు? 35 కారణాంకాలు చూసామంటే 1 అనేది అన్నిటికీ కారణాంకమే. తర్వాత 5 ఏళ్ల 35 కదా! 5, 7 మళ్ళీ అదే నంబర్ కూడా దానికి కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 28 కారణాంకాలు చూసామంటే 1, 2 ఇది సరిసంఖ్య కాబట్టి 2తో కూడా భాగించబడుతుంది కాబట్టి 2 అనేది కారణాంకం. 2 14ల ఓకే. నెక్స్ట్ 4 ఏళ్ల 28 వస్తుంది కదా! కాబట్టి 4 కూడా కారణాంకము. 7, 14 2 28 కాబట్టి 14 అదే నంబర్ కూడా దానికి కారణాంకం అవుతుంది కదా! ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉండే కారణాంకాలు ఏంటి? అంటే సామాన్య కారణాంకమని. ఓకే. ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ 7. ఓకే. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు ఏదంటే 1, 7. ఇందులో ఏది పెద్దది? 7. ఇప్పుడు 35, 28ల గసాబా ఏది అన్నప్పుడు 7 వస్తుంది. ఓకే. ఇక్కడ ఈ రింగుల్ని ఎలా ఫిల్ చేయాలి అంటే రెండిట్లో ఉండే కారణాంకాలు 1, 7. నెక్స్ట్ ఇక్కడ 35 యొక్క కారణాంకాలు ఏది అన్నప్పుడు ఇక్కడ 1, 7 వదిలేస్తే 5, 35 ఇక్కడ ఈ మిగతా ప్లేస్‌లో రాస్తాం. 5, 35. నెక్స్ట్ 28 కారణాంకాలు 1, 7 వదిలేస్తే 2, 4, 14, 28 అని ఈ ప్లేస్‌లో రాస్తాం. 2, 4, 14, 28. ఈ మధ్యలో ఉండే వాటిలో ఏది పెద్దదో అది దాని యొక్క గరిష్ట సామాన్య భాజకం. అర్థమైంది కదా! ఆల్ ద బెస్ట్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.